ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563 गवर्नमेंट बस అయితే గవర్నమెంట్ అరే దాన్ని ఎట్లా పెడతాం మనం అట్లా కాదు మీద పడేసుకోవాలా లగేజ్ అన్నప్పుడు మీద బిగిలేస్తున్నా మరి మరి లేకపోతే ఏ గా మాటలు చెప్పి సరిగ్గా మాట్లాడుకుని దాంట్లో పెట్టాకన్నట్టుంటే మళ్ళా పెళ్ళం బిల్లం అనుకుంటే నువ్వు చేస్తున్నావు బాబు నేను చేస్తలేదు పక్కకు పెట్టాలమ్మా దాంట్లో పెడితే ఎట్లుంటది ఎవరైనా సమానం ఉంటది అట్లా బస్సులో వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు మా వాళ్ళు అన్నట్టు ఉండదు చేసుడు ఇంత మందికి నువ్వే అట్లా చేస్తున్నావు గవర్నమెంట్ జాబ్ చేస్తే నీకు లొంగాలా అరే అన్ని ముక్క నేను మాట్లాడకి ఇవి తీసి మీద పడేయాలా లగేజ్ అన్నప్పుడు మీద పడేయాలా నా ఇంటిదైతే నేను అసలు ఎక్కని పండగ పూట అది కూడా ఫ్రీ బస్ అని అనుకోవచ్చు. పండగ అయిపోయింది కదా అని అనుకుంటారేమో, కానీ పండగప్పుడు కావచ్చు, పండగ తర్వాత కావచ్చు, చాలామంది ఊర్లకు వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ బ్యాక్ వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దట్టు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్గా వాళ్ళు 6 గ్యారంటీలో ఇంప్లిమెంట్ చేసింది ఒకటి, అది ఫ్రీ బస్. ఫ్రీ బస్ చాలా వరకైతే చాలామందికి మహిళలకు ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ చాలా కొట్లాటలకు న్యూసెన్స్లకు కూడా కారణమవుతోంది. ఎస్పెషల్లీ ఆర్టీసీ బస్సులో కండక్టర్స్ అండ్ డ్రైవర్స్ అయితే కొన్ని సందర్భాల్లో నరకం చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎట్లా అంటే సీటు కోసం కావచ్చు, జాగా కోసం కావచ్చు, చాలామంది బస్సులోనే కొట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఏమీ చేయలేని పరిస్థితుల్లో డ్రైవర్ అండ్ కండక్టర్ బస్సును ఆపి వాళ్ళిద్దరిని దింపేసినా కూడా ఆ కొట్లాట మాత్రం ఆగట్లేదు. సో ఫ్రీ బస్ని చాలా మంచిగా ఉపయోగించుకోవాలని ఎంత అవగాహన కల్పించినా, ఎంత మంచిగా చెప్పినా కూడా కొన్ని సందర్భాల్లో అయితే న్యూసెన్స్కి ఇది కారణమవుతుంది. అండ్ మిగతా తోటి ప్రయాణికులు ఎవరైతే ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళైతే నరకం చూస్తున్నారు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడ జరిగింది అంటే నిర్మల్ డిపోకి సంబంధించిన TS18T 8485కి చెందిన పల్లె వెలుగు బస్సులో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇది యాక్చువల్లీ నిర్మల్ నుంచి భైన్సాకు వస్తున్నటువంటి బస్. అది రాత్రి 7 గంటలకైతే స్టార్ట్ అయింది బస్ ఇది. సో భైన్సా మండలం దేగాం గ్రామానికి చెందిన 2 మహిళలు అయితే లగేజ్కి సంబంధించిన దాంట్లో అంటే లగేజ్ చాలా పెద్ద ఎత్తున లగేజ్ని తీసుకొని బస్ ఎక్కిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో కండక్టర్ అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, లగేజ్ పక్కకు పెట్టమ్మా, లగేజ్ పూర్తిగా కాళ్ళకు తగులుతోంది, అటు ఇటు వెళ్ళే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది, మీరు లగేజ్ తీయండి అన్నందుకు ఆ మహిళ ఎంత నోటికొస్తే అంత నోటికొచ్చినట్టు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తోంది. వీడియోలో మనం స్పష్టంగా కూడా చూడొచ్చు. ఇప్పుడు ఫ్రీ బస్ అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన
అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు, మహిళలకు ఎస్పెషల్లీ వెసులుబాటు. చాలామంది చాలా సందర్భాల్లో అందరికీ ఇవ్వకండి, కొందరికే ఇవ్వండి అనేటువంటి మాట కూడా చాలామంది చెప్పినటువంటి సిచ్యువేషన్. కానీ ఎట్లాంటి షరతులు లేకుండా అందరు మహిళలకు ఫ్రీ బస్ని కల్పించింది సర్కార్. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు అరే ఎందుకు ఈ ఫ్రీ బస్ అనేటటువంటి సిచ్యువేషన్కి అయితే మహిళలు తీసుకొచ్చిన పరిస్థితి లాగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. లేని వాళ్ళు బస్సులు లేవు బాబోయ్ అని మొత్తుకుంటున్న ఒక దగ్గర ఉంటే, అట్లాంటిది బస్సు దొరికిన తర్వాత లగేజ్లు 3-4 లగేజ్లు, ఒక్క మనిషికి 3-4 లగేజ్లు తీసుకొని, అది కూడా పండగకి ఊరెళ్ళిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ వస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు 3-4 బస్సులు అది దారి మధ్యలో నడిచే దారిలో పెట్టి ఆ తర్వాత దబాయించుకుంటూ అట్లా కండక్టర్ మీదనే మాట్లాడితే ఎట్లా అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ పక్కనున్న వాళ్ళు ప్రశ్నించినా సరే వాళ్ళను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. స్పష్టంగా ఈ వీడియోలో మీరే ఒక్కసారి ఆ మహిళ అండ్ ఆ కండక్టర్ ఎట్లా మాట్లాడుతున్నారో ఆర్ వాళ్ళిద్దరి కన్వర్జేషన్ మీరే వినండి. గవర్నమెంట్ బస్ అయితే గవర్నమెంట్ దాన్ని ఎట్లా పెడతాం మనం అట్లా కాదు మీద పడేసుకోవాలా లగేజ్ అన్నప్పుడు మీద విదికిలేస్తున్నాం మరి లేకపోతే ఏ మాటలు చెప్పి సరిగ్గా మాట్లాడుకుని దాంట్లో పెట్టాకన్నట్టు మళ్ళీ పెళ్ళం బిల్లం అనుకుంటే నువ్వు చేస్తున్నావు బాబు, నేను చేస్తలేదు. పక్కకు పెట్టాలమ్మా, దాంట్లో పెడితే ఎట్టుంటది? ఎవరైనా సమానం ఉంటది అట్లా బస్ లో వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు మంచోళ్ళు మా వాళ్ళు అన్నట్టు ఉండదు. చేసులో ఇంత మందికి నువ్వే అట్లా చేస్తున్నావు. గవర్నమెంట్ జాబ్ చేస్తే నీకు లొంగాలా? అరే అన్ని ముక్క నేను మాట్లాడకి ఇవి తీసి మీద పడేయాల, లగేజ్ అన్నప్పుడు మీద పడేయాల. నా ఇంటిదైతే నేను అసలు ఎక్కని అమ్మ అర్థం చేసుకోవాలి చెప్పబట్టి పైన వేసుకో అని చెప్పాను.